Hello guys, welcome to my channel. This is Gitanjali. I'm here to continue the 5th chapter Major Domains of the Earth. Already last 2 videos ఉన్నాయి దీని గురించి, లిథోస్ఫియర్ గురించి, హైడ్రోస్ఫియర్ గురించి. This is the third part of the 5th chapter atmosphere. So before going to start, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. Let's get started. The air is one among the necessary condition for existence of life on planet. మన ప్లానెట్లో లైఫ్ అనేది ఉండాలంటే ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. ఎయిర్ ఉంటేనే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దిస్ ఎయిర్ సరౌండ్స్ ద ఎర్త్. ఈ ఎర్త్ చుట్టూ ఎయిర్ అనేది సరౌండ్ అవుతుంది. దాన్ని ఆ స్పియర్ని అట్మాస్ఫియర్ అంటాము. హియర్ యూ కెన్ సీ ఇట్ సరౌండ్స్ అప్ టు 1600 kilometers. And this total light blue color is called as an atmosphere. అలానే అట్మాస్ఫియర్ అనేది అల్ట్రావైలెట్ రేస్ నుంచి కూడా కాపాడుతుంది అనమాట, విచ్ కమ్స్ ఫ్రమ్ సన్. అలానే సూటబుల్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. హియర్ యూ కెన్ సీ టైప్స్ ఆఫ్ స్పియర్స్. టోటల్ అట్మాస్ఫియర్లో మనకి 4 స్పియర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రోపోస్ఫియర్, వేర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ కెన్ బి సీన్ ఇన్ ట్రోపోస్ఫియర్. అండ్ స్ట్రాటోస్ఫియర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ లేయర్. And mesosphere is third most layer. Thermosphere is the last layer. In thermosphere we can see sublayers which is called as ionosphere and exosphere. Exosphere is the outermost layer. దీని తర్వాత స్పేస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, హియర్ యూ కెన్ సీ ద ఆల్టిట్యూడ్స్ ఆల్సో. 8 kilometers వరకు ట్రోపోస్ఫియరే ఉంటుంది. ట్రోపోస్ఫియర్ పైన స్ట్రాటోస్ఫియర్ విచ్ ఈజ్ అప్ టు 50 kilometers. స్ట్రాటోస్ఫియర్లోనే మనం ఓజోన్ లేయర్ అనేది చూస్తాము. అండ్ దెన్ మిసోస్ఫియర్ వేర్ మెటిరాయిడ్స్ కెన్ బి సీన్. మెటిరాయిడ్స్ అంటే తోకచుక్కలు. అండ్ థర్మోస్ఫియర్ వీ కెన్ సీ అరోరా లైట్స్. అవి తర్వాత చెప్తాను వాటి గురించి. అండ్ ఎక్సోస్ఫియర్లో స్పేస్ షటిల్స్ చూస్తాము. కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్లో ఏ గ్యాసెస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ హ్యూజ్ అమౌంట్లో ఉండేది నైట్రోజన్. 78%తో ఉంది నైట్రోజన్ అనేది. నెక్స్ట్ ఆక్సిజన్ 21%. అండ్ రిమైనింగ్ 1% అనేది కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ అండ్ ఆల్ అదర్స్. ఇవన్నీ 1%లో ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03%తో ఉంటుంది. ఆర్గాన్ 0.93%. అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ లైక్ హీలియం కానీ ఇనర్ట్ గ్యాసెస్ కానీ అలాగా ఆ పర్సెంట్లో అనేది ఉంటుంది. ది అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. అట్మాస్ఫియర్లో గ్యాసెసే కాదు, అలానే వాటర్ వేపర్ ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ద కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ స్టాటిక్ అండ్ ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు టైమ్ అండ్ ప్లేస్. మనము అట్మాస్ఫియర్లో ఉండే కంపోజిషన్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదేమి ఫ్యాక్చువల్ డేటా లాగా ఉండదు. ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ది టైమ్ అండ్ ప్లేస్. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ 2 మెయిన్ గ్యాసెస్ విచ్ ఆర్ కవర్డ్ బై 99%. ఇక్కడ 78% నైట్రోజన్ ప్లస్ 21% ఆఫ్ ఆక్సిజన్. టోటల్ 99% అట్మాస్ఫియర్లో ఈ 2 గ్యాసెసే మేజర్గా ఉన్నాయి. అండ్ 1% ఈస్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హీలియం, హైడ్రోజన్. ఇక్కడ చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆర్గాన్ ఉంది, ఇంకా ఆల్ అదర్ గ్యాసెస్లో సమ్ హీలియం, హైడ్రోజన్ అలాంటివి ఉన్నాయి. ద పోర్షన్ ఆఫ్ గ్యాసెస్ చేంజెస్ ఇన్ ది హయ్యర్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ అనేది నువ్వు లేయర్స్ కొద్దీ చేంజ్ అనేది చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, ఆక్సిజన్ అనేది 120 kilometers తర్వాత అట్మాస్ఫియర్లో ఉండదు. సిమిలర్లీ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ 90 kilometers దాకే ఉంటుంది. సో 90 kilometers తర్వాత మనం ఇవి చూడలేము. ఇలాగా లేయర్స్ బట్టి వాటి కంపోజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అని దాని అర్థం. హియర్ యూ కెన్ సీ ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇవన్నీ మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. అండ్ వాటి ఫార్ములాస్ కూడా ఇచ్చారు. అండ్ పర్సంటేజ్ బై వాల్యూమ్. మన అట్మాస్ఫియర్లో అవి ఎంత పర్సంటేజ్, ఎంత వాల్యూమ్ అనేది తీసుకుంటుందో ఇక్కడ ఉంది. నైట్రోజన్ ఫార్ములా N2, అది 78.08% అనేది ఉంటుంది. ఆక్సిజన్ రిప్రజెంట్ యాజ్ O2, 20.95% ఉంటుంది. అండ్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, హియర్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. వాటర్ వేపర్ అంటే అట్మాస్ఫియర్లో వాటర్ గ్యాసియస్ ఫామ్లో ఉండేదాన్ని వాటర్ వేపర్ అంటాము. ఈ వాటర్ వేపరే ప్రిసిపిటేషన్కి సోర్స్. వాటర్ వేపర్ డిక్రీజెస్ బై ఇంక్రీజింగ్ ది ఆల్టిట్యూడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ వేపర్ లెవెల్, దాని పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ వాటర్ వేపర్ డిక్రీజెస్. ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళే కొద్దీ వాటర్ వేపర్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ 4%. that is found at wet and hot regions. Here you can see
టోటల్ 4% అనేది ఉంది వాటర్ వేపర్ మన అట్మాస్ఫియర్‌లో. అది కూడా ఎక్కువ వెట్ అండ్ హాట్ రీజియన్స్‌లోనే మనము వాటర్ వేపర్‌ని చూస్తాము. వాటర్ వేపర్ అనేది ఎలా వస్తుందంటే త్రూ ట్రాన్స్పిరేషన్ అండ్ ఎవాపరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను హైడ్రోస్ఫియర్‌లో. మన ట్రీస్ అండ్ ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ అనేది వాటర్ అనేది అట్మాస్ఫియర్ తీసుకుంటుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం త్రూ ప్లాంట్స్. అండ్ ఎవాపరేషన్ అనేది త్రూ ఓషన్స్, రివర్స్ వీటి ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది డ్యూ టు సన్స్ హీట్. వాటర్ వేపర్ ఆల్సో కంట్రిబ్యూట్స్ ద స్టెబిలిటీ అండ్ ఇన్‌స్టెబిలిటీ ఇన్ ఎయిర్. ఎయిర్‌లోని స్టెబిలిటీ అండ్ అంటే ఎయిర్ యొక్క వెదర్ కానీ, క్లైమేట్ కానీ ఇవి వాటర్ వేపర్ వల్ల కూడా చేంజ్ అనేది చూస్తాము. వాటర్ వేపర్ అబ్జర్వ్స్ పార్ట్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్. సన్ నుంచి వచ్చే కొంత పార్ట్, కొన్ని సోలార్ రేడియేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇవి వాటర్ వేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఓజోన్ గ్యాస్. ఓజోన్ ఈజ్ యాక్చువల్లీ ఏ టైప్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ అనేది O2, దానికి ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ యాడ్ చేస్తే వచ్చేదే ఓజోన్ గ్యాస్. సో ఇట్ కంటైన్స్ 3 ఆక్సిజన్స్. Ozone is another important component of the atmosphere, found mainly between 10 to 50 kilometers from the above earth surface. అంటే మన ఎర్త్ సర్ఫేస్కి 10 to 50 కిలోమీటర్స్ హైట్లో ఓజోన్ లేయర్ అనేది చూస్తాము. అది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రోపోస్ఫియర్ 0 to 10 కిలోమీటర్స్ అండ్ 10 to 50 కిలోమీటర్స్ స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ మనం ఓజోన్ లేయర్ అనేది చూస్తాము. ఈ ఓజోన్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ అబ్జర్వ్స్ యూవీ రేస్ ఫ్రమ్ సన్. అంటే సన్ ఎమిట్ చేసే అల్ట్రా వైలెట్ రేస్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అల్ట్రా వైలెట్ రేస్ అనేవి చాలా డేంజర్. ఓజోన్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇస్ వెరీ లిటిల్ అండ్ ఫౌండ్ ఇన్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, అది కూడా చాలా తక్కువ. అండ్ ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బ్లాకింగ్ ది హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్. ఆక్సిజన్ కెన్ కంబైన్ విత్ అదర్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ లైక్ ఆక్సైడ్స్. ఆక్సిజన్ అనేది ఏ కాంపౌండ్తో అయినా కలిస్తే వాటిని ఆక్సైడ్స్గా ఫామ్ చేస్తుంది అది. ఇది మొత్తం మన అట్మాస్ఫియర్లో 21% దాకా ఉంది. అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది థర్డ్ ఇంపార్టెంట్ గ్యాస్ ఇన్ CO2 విచ్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ అబౌట్ 0.003% ఆఫ్ ది డ్రై ఎయిర్. మన అట్మాస్ఫియర్లో ఓన్లీ దాని యొక్క షేర్ వచ్చేసి 0.003%. ఇది కంబషన్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్కి యూస్ అవుతుంది. అంటే గ్రీన్ ప్లాంట్స్ అనేవి ట్రీస్, ప్లాంట్స్ ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. మనకి ఆక్సిజన్ ఎలానో ప్లాంట్స్కి ఆక్సిజన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని గ్లూకోజ్, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ద వాల్యూమ్ ఆఫ్ అదర్ గ్యాసెస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్. The volume of the CO2 has been increased in the past few decades, mainly burning of fossil fuels, and it leads to increase the volume of carbon dioxide and resulting in the increase of global warming influences the climate change. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ అన్నీ కాన్స్టెంట్గా ఉంటే కానీ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందువల్ల? ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల. దీనివల్ల ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకి క్లైమేట్ అనేవి చేంజెస్ అనేది చూస్తూ ఉంటాము. ఎండాకాలంలో వర్షాలు పడ్డము, వర్షాకాలంలో ఎండలు రావడం, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇవంతా జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల. నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లో చాలా అబండెంట్గా దొరుకుతుంది. అబౌట్ 78% ఆఫ్ వాల్యూమ్ అనేది అట్మాస్ఫియర్లో నైట్రోజన్ పర్సంటేజ్తో ఉంది. And a relative inert gas. It is a relative inert gas and is an important constant of all organic compounds. అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో పోలిస్తే నైట్రోజన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఇట్ కంట్రోల్స్ కంబషన్ బై డైల్యూటింగ్ ది ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్ అనేది కంబషన్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హీట్ని వాటి యొక్క ఎనర్జీని ఇది తీసేసుకుంటుంది. సో అలానే ఇక్కడ ఆక్సిజన్ కూడా ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ఒక కంబషన్ ఎయిర్, రైట్? ఆక్సిజన్లో ఉండే ఎనర్జీని నైట్రోజన్ అనేది డైల్యూట్ చేస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఈస్ టు కంట్రోల్ కంబషన్ బై డైల్యూటింగ్ ది ఆక్సిజన్. ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. ఇది ఆక్సిడేషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాలిడ్ పార్టికల్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఉంటాయి త్రూ శాండ్ పార్టికల్స్ లాగా, లేకపోతే వెదర్డ్ రాక్స్ ఆర్ఎల్స్ వాల్కానిక్ ఎరప్ట్ అయినప్పుడు లావా వస్తుంది కదా, అందులో ఉన్న రాక్స్ అలాగా, లేకపోతే పోలన్ గ్రెయిన్స్, స్మాల్ ఆర్గానిజమ్స్, సూట్, ఓషన్ సాల్ట్స్, ఇవన్నీ
సాలిడ్ పార్టికల్స్ అనమాట. అదే అప్పర్ మోస్ట్ లేయర్‌లో మీసోస్ఫియర్‌లో కూడా మెటిరాయిడ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఒక సాలిడ్ పార్టికల్సే. సో, ఇవన్నీ ఏం చేస్తాయంటే, మన సాలిడ్ పార్టికల్స్ అన్నీ రేడియేషన్‌ని అబ్జర్వ్ చేయడము, రిఫ్లెక్టింగ్, స్కాటరింగ్ ఇలా చేయడం వల్ల మన సన్ అనేది సన్‌సెట్ అయ్యేటప్పుడు, సన్‌రైజ్ అయ్యేటప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్‌లో వచ్చేదానికి కారణం వచ్చేసి ఇవే. సో, ఈ సాలిడ్ పార్టికల్స్ వల్లే మనకి అలా కలర్స్ అనేది కనపడుతుంది. అలానే మన స్కై కూడా బ్లూ కలర్‌లో ఉండడానికి కారణం కూడా వీటి వల్లే. స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. టోటల్‌గా మన అట్మాస్ఫియర్ ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూద్దాము. సో, ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను 4 లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్‌లో 2 సబ్ లేయర్స్ వచ్చేసి ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. థర్మోస్ ట ట్రోపోస్ఫియర్‌లో మనము హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ చూస్తాము. క్లౌడ్స్ ఫార్మేషన్ కానీ, ఇక్కడ చూస్తున్నారు కదా! క్లౌడ్స్ ఫార్మేషన్, హాట్ ఎయిర్ బెలూన్స్, ఏరోప్లేన్స్ అనేవి లోయర్ స్ట్రాటోస్ఫియర్‌లో అలానే హయ్యర్ ట్రోపోస్ఫియర్‌లో అవి ఫ్లై అవుతాయి. ట్రోపోస్ఫియర్ పైన ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అండ్ మీసోస్ఫియర్ వేర్ కెన్ బి ఫైన్ మెటిరాయిడ్స్. థర్మోస్ఫియర్‌లో అరోరాస్ చూస్తాము. అరోరాస్ అంటే అవి ఒక లైట్‌ని స్కాటర్ చేస్తాయన్నమాట. ఎందువల్ల అంటే అక్కడ ఉన్న అయాన్స్ అరోరాస్ అనేవి థర్మోస్ఫియర్‌లోని ఫస్ట్ సబ్ లేయర్ ఐనోస్ఫియర్‌లో చూస్తాము. స్పేస్ షటిల్స్, శాటిలైట్స్ ఇవన్నీ మనము థర్మోస్ఫియర్‌లో చూస్తాము. నెక్స్ట్ వాటి యొక్క ఆల్టిట్యూడ్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ట్రోపోస్ఫియర్ అనేది 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఓజోన్ లేయర్ అనేది 20-30 కిలోమీటర్స్ మిడిల్‌లో అనేది చూస్తాము. అండ్ అప్ టు హియర్ స్ట్రాటోస్ఫియర్ 50 కిలోమీటర్స్ దాకా. మీసోస్ఫియర్ అనేది 85 ఆ మిడిల్‌లో అనేది ఉంటుంది. ఇంకా దాని పైనంతా థర్మోస్ఫియర్ ఉంటుంది. థర్మోస్ఫియర్ ఇస్ ద టాప్ మోస్ట్ లేయర్. డైరెక్ట్‌గా సన్ రేస్ అనేవి థర్మోస్ఫియర్‌లోనే పడతాయి. ఫస్ట్ ట్రోపోస్ఫియర్ అనేది లోయర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో, హ్యూమన్ యాక్టివిటీస్‌కి అది ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఏరోప్లాన్స్ ఫ్లై అవ్వడం, క్లౌడ్స్ ఫార్మేషన్ ఇవన్నీ ట్రోపోస్ఫియర్‌లోనే ఉంటుంది. దీని యొక్క లేయర్ హైట్ ఆఫ్ దిస్ లేయర్ ఈస్ 18 కిలోమీటర్స్ ఆన్ ది ఈక్వేటర్ అండ్ 8 కిలోమీటర్స్ ఆన్ ది పోల్స్. పోల్స్ దగ్గర 8 కిలోమీటర్స్‌లో, ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్స్ దాకా దీని హైట్ అనేది ఉంటుంది. The thickness of troposphere is greatest at the equator because heat transported to greater heights by strong conventional currents. ట్రోపోస్ఫియర్ అనేది ఈక్వేటర్ దగ్గర చాలా థిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హీట్ అనేది ఉంటుంది కాబట్టి అది ఎక్కువ థిక్‌నెస్ అనేది ఉంటుంది. కన్వెన్షనల్ కరెంట్స్ అంటే ఏంటంటే హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళడము, కూల్ ఎయిర్ అనేది కిందకి రావడం. ఎందుకంటే కూల్ ఎయిర్ అనేది ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఎక్కువ డెన్సిటీ ఉండడం వల్ల కూల్ ఎయిర్ అనేది కిందకొచ్చేస్తుంది. లెస్ డెన్సిటీ ఉన్న ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది. దీన్ని కన్వెన్షనల్ కరెంట్స్ అంటాము. అండ్ ట్రోపోస్ఫియర్ కంటైన్స్ డస్ట్ పార్టికల్స్ అండ్ వాటర్ వేపర్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లేయర్ అట్మాస్ఫియర్‌కి. ఎందుకంటే వెదర్ చేంజెస్ అన్నీ ట్రోపోస్ఫియర్‌లోనే జరుగుతాయి. ఎయిర్ నెవర్ రిమైన్స్ స్టాటిక్ ఇన్ దిస్ లేయర్. దేర్‌ఫోర్ దిస్ లేయర్ ఈస్ కాల్డ్ చేంజింగ్ స్ఫియర్ ఆర్ ట్రోపోస్ఫియర్. ఇక్కడుండే ఎయిర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది స్టాటిక్ అంటే కాన్స్టెంట్‌గా అలానే ఉండదు. ఎయిర్ అనేది చేంజ్ అవుతూ ఉండడం వల్ల దీన్ని చేంజింగ్ స్ఫియర్ ఆర్ ట్రోపోస్ఫియర్ అంటాము. ద ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ది హైట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇక్కడ టెంపరేచర్ అనేది హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 165 మీటర్స్ ఆఫ్ హైట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే 1 డిగ్రీ సెల్సియస్ అనేది తగ్గుతూ ఉంది. దీన్ని నార్మల్ ల్యాబ్ స్టేట్ అంటాము. ట్రోపోపాజ్ అనేది అది ఒక జోన్ అనమాట. స్ట్రాటోస్ఫియర్‌ని, ట్రోపోస్ఫియర్‌ని డివైడ్ చేస్తుండేదాన్ని ట్రోపోపాజ్ అంటాము. ఇక్కడ ఏందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అందుకని దీన్ని ట్రోపోపాజ్ అంటాము. ఈక్వేటర్స్ దగ్గర టెంపరేచర్ అనేది 45 డిగ్రీ సెల్సియస్‌లో ఉంటుంది. అదే 80 డిగ్రీస్ వచ్చేసి ఎక్కడుంటుంది 80 డిగ్రీస్ అనేవి ఈక్వేటర్ దగ్గర చూస్తాము. 45 డిగ్రీ సెల్సియస్ వచ్చేసి పోల్స్ దగ్గర చూస్తాము. స్ట్రాటోస్ఫియర్ సెకండ్ మోస్ట్ లేయర్. ఇది ట్రోపోస్ఫియర్‌కి పైనుంటుంది. 50 కిలోమీటర్స్ హైట్‌లో ఉంటుంది. ద టెంపరేచర్ ఇన్ దిస్ లేయర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్ బట్ దెన్ రైజెస్ టు రీచ్ ఎ లెవెల్ ఆఫ్ 0 డిగ్రీస్ ఎట్ 50 కిలోమీటర్స్. అంటే ఆల్టిట్యూడ్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనం ఓజోన్ లేయర్ కూడా చూస్తాం. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాము ఓజోన్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అని. అండ్ హియర్ దిస్ లేయర్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్. ఇక్కడ క్లౌడ్స్ అనేవి పెద్దగా చూడము. లోయర్ స్ట్రాటోస్ఫియర్‌లో క్లౌడ్స్ అనేవి అప్పుడప్పుడు ఉంటాయి.
అందుకనేసి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎయిర్, ఇట్ ఈస్ మోస్ట్ ఐడియల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లాన్స్. మనం క్లౌడ్స్‌ని అప్పర్ ట్రోపోస్ఫియర్ లేయర్‌లో అలానే లోయర్ స్ట్రాటోస్ఫియర్ లేయర్‌లో చూస్తాము. సమ్‌టైమ్స్ సిర్రస్ క్లౌడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లోయర్ లెవెల్ ఇన్ దిస్ లేయర్. క్లౌడ్స్ అనేవి 4 టైప్స్. అందులో సిర్రస్ క్లౌడ్స్ అనేవి లోయర్ లెవెల్‌లో చూస్తాము. సిర్రస్ క్లౌడ్స్ అంటే అవి చాలా హైట్‌లో ఉంటాయి. చాలా థిన్ లేయర్‌లో యాక్చువల్లీ ఇవి ఐస్ డ్రాప్లెట్స్ ద్వారా ఫార్మ్ అవుతాయి. వైట్‌గా ఉంటాయి ఇవి క్లౌడ్స్ అనేవి. మీసోస్ఫియర్ ఇస్ ది థర్డ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ స్ప్రెడ్డింగ్ ఓవర్ ది స్ట్రాటోస్ఫియర్. ఇది 80 కిలోమీటర్స్ హైట్ నుంచి ఉంటుంది. ఈ లేయర్‌లో మనము మెటిరాయిడ్స్ అనేవి చూస్తాము. ద టెంపరేచర్ స్టార్ట్స్ డిక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ ది ఆల్టిట్యూడ్స్ అండ్ రీచెస్ అప్ టు 100 డిగ్రీ. చెప్పాను కదా, ఆల్టిట్యూడ్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని. మెటిరాయిడ్స్ ఆర్ ఫాలింగ్ స్టార్స్ అకర్ ఇన్ దిస్ లేయర్. ఈ లేయర్‌లో మనము ఫాలింగ్ స్టార్స్‌ని, మెటిరాయిడ్స్‌ని చూస్తాము. ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది మీసోస్ఫియర్ ఈస్ నోన్ యాస్ మీసోపాస్. ఇందాక ట్రోపోపాస్ చూసాము, సేమ్ అలానే మీసోపాస్. థర్మోస్ఫియర్. దిస్ లేయర్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 80 to 400 కిలోమీటర్స్ అబోవ్ ది మీసోస్ఫియర్. ఇది 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ లేయర్‌ని మీసోస్ఫియర్ అంటాము. ఇందులో 2 సబ్ లేయర్స్ అనేవి ఉంటాయి. అది ఐనోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. ఇట్ కంటైన్స్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ నోన్ యాస్ అయాన్స్. అందుకని దీన్ని ఐనోస్ఫియర్ అంటాము. రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై దిస్ లేయర్. ఎర్త్ అనేవి రేడియో వేవ్స్‌ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ లేయర్ ద్వారా అవి మళ్ళీ మన ఎర్త్‌కి రిటర్న్ అవుతాయి. సో దీనివల్ల మనకి బ్రాడ్‌కాస్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది దీనివల్ల మనకి యూజ్ అవుతుంది. ద టెంపరేచర్ హియర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ విత్ హైట్స్. ఈ థర్మోస్ఫియర్ నుంచి మనం హైట్‌కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని కింద దాకా ఎలా ఉంది? టిల్ మీసోస్ఫియర్ యాజ్ ఆల్టిట్యూడ్స్ ఇంక్రీజెస్ టెంపరేచర్ డిక్రీజెస్. కానీ ఇక్కడ నుంచి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థర్మోస్ఫియర్ అనేది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సన్ రేస్ అనేవి డైరెక్ట్‌గా పడతాయి థర్మోస్ఫియర్‌లో. థర్మోస్ఫియర్‌లో సెకండ్ సబ్ లేయర్ ఎక్సోస్ఫియర్. ఇది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇక్కడ గ్యాసెస్ అనేవి చాలా తక్కువగా చూస్తాము. అక్కడక్కడ చూస్తామన్నమాట గ్యాసెస్ అనేవి. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా హైట్‌లో ఉంటుంది కాబట్టి. అలానే అట్మాస్ఫియర్‌లో ఈ ఎక్సోస్ఫియర్‌లో గ్యాసెస్ యొక్క డెన్సిటీ అనేది కూడా చాలా తక్కువ అనేది చూస్తాము. And that's it for this video. I think I have covered all the topics in the atmosphere. If you like my explanation, please hit the like button. అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ go and subscribe to my Telegram channel. Thank you for watching.